వల్ల కాలేదు. అవును. 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక రోడ్లు వేయాలని ఎవరు చెప్పాలి? జగన్కి అధికారులే కదా, ఎందుకు చెప్పలేదు? లేకపోతే గనక ఇంకొకటి సో మిస్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 3 నెలలకోసారి కూడా డబ్బులు ఇస్తున్నారు పెన్షన్. ఇదివరకు మొదట్లో ఇచ్చాడు జగన్, తర్వాత తీసేశారు. జగన్కి చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాడు, మనం గనక అది ఆపామంటే గనక సగం మంది ఆగిపోతారండి. కానీ ఆగలేదు, వచ్చి తీసుకున్నారు. పైగా వాళ్ళు ఇట్లా పద్దాక మమ్మల్ని నెల నెల తెప్పించి ఆ డబ్బులని దానికి ఖర్చు పెట్టిస్తావని జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. పెన్షనర్లు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి పనులు చేసుకుంటే పెన్షన్కి వచ్చేవాడు. అంటే అట్లాంటివి ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. పార్టీ అభిప్రాయాలు అయితే ఈయన అట్టాగా అడగడు కాబట్టి. కానీ చెప్పలేక ఫెయిల్ అయ్యాడా లేదా అట్లాంటివన్నీ? అలాగే చివరిలో పెన్షన్ గురించి వీళ్ళు 4,000 అన్నప్పుడు 5,000 చెప్పడం, ఏదో చేయమంటే కూడా చేయలేదు, నా వల్ల కాదు అని చెప్పాడు. అవన్నీ మైనస్ అయినాయి కదా. కానీ అధికార పదవీ కాలం కంపేర్ చేస్తే జగన్ తో ఈయనే కొంచెం సీనియర్ ఏమో. అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోకపోయినా రాకపోయినా అప్పుడు మంత్రిగా 5 ఏళ్ళు చేయడం, ఇప్పుడు చేస్తే ఆ లెక్క చేస్తే ఈయన సీనియర్ అవుతారేమో. లెక్కలేరుగా, లెక్క అచ్చెన్నాయుడు సీఎం చేయాలి అంటే ఆయన చేయడానికి. నేను అనేది ఆ మంత్రివర్గం అనేటటువంటిది కాదు, షాడో సీఎం వేరు. ఇప్పుడు ఆ లెక్కనైతే కేటీఆర్ కి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, ఉంది, కరెక్ట్. అది కౌంట్ కావు కదా ప్రాక్టికల్ గా అయితే. తెలంగాణ విషయంలో ఎందుకు అంత పట్టుపడుతున్నారు పవన్ కళ్యాణ్? ఇంకా డైవర్షన్ గేమ్ నడుస్తుందా? నిజంగా తెలంగాణ నా మాతృభూమి, తెలంగాణ రాజకీయాలు నేను పోటీ అంత ఇదిగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? మీకు